హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు కాబట్టి వీడియో ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా పాపకి అన్నప్రాసన అయితే చేస్తున్నాం అనమాట. ఇలా కార్డ్స్ లాగా అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఇలా కలర్ పేపర్స్ తీసుకొని దాని మీద మనం అనుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయించాను అనమాట. అండ్ అలాగే బార్డర్ కూడా. దీనికైతే మనం ఇప్పుడు పెయింటింగ్ అయితే చేసేద్దాం. సో దానికోసం అయితే నేను గోల్డ్ కలర్ పెయింట్ని అలాగే వైట్ స్కెచ్ పెన్ అయితే పెట్టాను అనమాట ఆర్డర్. ఇవి నేను మీషోలో అయితే తీసుకున్నాను. మీలో ఎవరికైనా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లింక్స్ నేను ప్రతిసారి ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నాలాగే ఎవరైనా బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటే ఇలా ఆన్లైన్లో తీసుకుంటారనే. అక్కడ చూపిస్తుంది అయితే వైట్ పెయింట్ పెన్ అనమాట. సో దాన్ని అక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ మీద అయితే పెయింట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని వైట్ పెయింట్తో అయినా వేసుకోవచ్చు అనమాట. బట్ నా దగ్గర వైట్ పెయింట్ బ్రష్ అవైలబిలిటీలో లేదు. సో దానికోసం నేను డైరెక్ట్గా పెయింట్ పెన్ అయితే తీసుకున్నాను వైట్ది. సో దానికి ఇలా ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని తర్వాత లోపల ఫిల్ చేసేసుకోవడమే. ఐ రియలీ లైక్ డూయింగ్ డిఐవైస్ అండ్ పెయింటింగ్. ఇట్ రియల్లీ మేక్స్ మీ హ్యాపీ. సో అలాగా మొత్తం పెయింటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇట్స్ రియల్లీ లుకింగ్ గుడ్. సో అలా రిమైనింగ్ పేపర్స్ అన్ని రెడీ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన టెక్స్ట్ అంతా ఒకసారి స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చెక్ చేయండి. మీరు జస్ట్ అలా అవుట్లైన్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. జస్ట్ లైక్ దిస్. మీ రెఫరెన్స్ కోసం ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను. సో లోపల టెక్స్ట్కి అయితే పెయింటింగ్ వేయడం అయితే అయిపోయింది. సో బార్డర్స్కి ఇప్పుడైతే వేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే నేను ఒక గోల్డ్ పెయింట్ని అయితే మెన్షన్ చేశాను కదా, అదే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర బ్రష్ అయితే బాగలేదనమాట. సో అందుకని నేను ఇన్సైడ్ ఎడ్జెస్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే వేస్తున్నాను. సో అలా కేర్ఫుల్గా మొత్తం బార్డర్స్కి అయితే వేసేస్తున్నాను. ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తుంటే నాకు ఒక క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు అనమాట చాలామంది, అసలు ఇంత టైం నీకు ఎలా దొరుకుతుందని చెప్పి. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ అనమాట. సెకండ్ థింగ్ మై ఇంట్రెస్ట్. నాకు ఇలాంటి వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. వీడియోస్ అని కాదు, లైక్ డిఐవైస్ లాగా. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, లైక్ దెర్ ఈస్ ఏ విల్ దెర్ ఈస్ ఏ వే అన్నట్టు. మనం చేయాలనుకుంటే టైం దొరుకుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట. వీటిని నేను ఒక ప్లగ్ కార్డ్ లాగా అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఇలాంటి టూత్ పిక్స్ ఉంటాయి కదా పెద్దవి, సో వాటిని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వెనకాల ఒక థిక్ పేపర్ని పేస్ట్ చేసుకొని ఆ టూత్ పిక్ని మధ్యలో అయితే ఇన్సర్ట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకోవడమే. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు. తర్వాత ఇలా బౌల్స్ అన్నీ ఒక హార్ట్ షేప్లో అయితే రెడీ చేసుకుంటున్నాను. దీనికి ఒక 3 మేధావులు అయితే చేశారనమాట. బట్ అయినా కూడా చాలా అడ్జస్ట్మెంట్ తర్వాత ఆ షేప్ అయితే వచ్చింది. ఆ 3 మేధావులు ఎవరనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని యాక్చువల్గా నేను 1 by 1 పెడదాం అనుకున్నాను, బట్ అది అంత లుక్ అయితే బాగలేదనమాట. సో తర్వాత ఆ పెటల్స్ అన్నీ తీసేసి సో లోపల అయితే కొన్ని ఫ్లవర్స్ పెటల్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అక్కడైతే తీస్తున్నాను అనమాట. నేను ఇలాంటిది ఏదైనా చేస్తున్నానంటే మాత్రం నాకు హెల్ప్ చేయడానికి మా తమ్ముడు అయితే ముందుంటాడు అనమాట. సో ఇక్కడ కూడా తను అదే హెల్ప్ చేస్తున్నాను నాకు ఇక్కడ. సో ఆ పెటల్స్ అన్నీ తీసేసిన తర్వాత అక్కడ మధ్యలో ఆ బౌల్స్ మధ్యలో హార్ట్ షేప్లో అయితే వేస్తున్నాను. తర్వాత మిగిలిన ఫ్లవర్స్ అన్నిటికీ పెటల్స్ అయితే తీసేసి ఇలా మొత్తం ఒక 6 బాక్సెస్గా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే మామూలుగా అన్నప్రాసన రోజు ఒక 6 ఐటమ్స్ అయితే ముందర ప్లేస్ చేస్తారు కదా, లైక్ బుక్స్ అని, టాయ్స్ అని, మనీ అని అలాగా. సో వాటి కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి అనేది. సో ముందు రెడీ చేసుకున్న ప్లగ్ కార్డ్స్ కూడా దీనికోసమే అనమాట.
సో తర్వాత మనం ఎంటీ బౌల్స్ ఉన్నాయి కదా, సో వాటిలో హోమ్ మేడ్ సెర్లాకి ఏవైతే యూస్ చేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్క బౌల్లో అయితే వేస్తున్నాను అనమాట. అవి మకానా, తర్వాత ఇవి రెడ్ దాల్ అనమాట. సో అలాగా గ్రౌండ్ నట్స్, బాదము, క్యాష్యూస్, వాల్నట్స్ ఇలా ఏవైతే యూస్ చేస్తామో అవన్నీ బౌల్లో అయితే వేస్తున్నాను. ఫైనలీ ఇలా అయితే రెడీ అయిందనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇవి ఇందాక చూపించిన ప్లగ్ కార్డ్స్ అనమాట. ఇవి వాటిని ముందైతే ప్లేస్ చేసుకుందాము. అవి బ్యాక్లో పెడితే అంతగా కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ ఫ్రంట్కి అయితే షిఫ్ట్ చేసాము. నాకు టైంకి బుక్ అయితే అది తప్ప ఇంకేది కనిపించలేదు, అందుకని అది ఒకటే పెట్టాను. ఓవరాల్గా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో తర్వాత ఈ డ్రెస్ అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కలర్స్ అయితే కస్టమైజ్ చేయించాను అనమాట. ఇదే కలర్స్లో నాకు ఒక శారీ కూడా ఉంది, బట్ బ్లౌజ్ అయితే టైంకి అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత ఇదైతే అన్నప్రాసన కోసం ఈ బౌల్ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం అనమాట, వెండివి. యాక్చువల్గా ఈ అన్నప్రాసన మామూలుగా 6 months పడ్డ 6 daysకి చేస్తారంట, నాకైతే తెలీదు. బట్ మేమైతే ఇంకా కొంచెం లేట్గానే అయితే చేస్తున్నాం. ఫస్ట్ స్పూన్ ఫీడ్ కూడా వాళ్ళ డాడీ అయితే చేయాలంట. సో దానికోసం మా మామయ్య గారు అయితే వచ్చారనమాట. అండ్ ఆల్సో ఫస్ట్ కూడా గోల్డ్ రింగ్తో తినిపించాలంట. అక్కడ వెనకాల కనిపిస్తున్న బ్యానర్ కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను. మీలో ఎవరికైనా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను అది ఆల్మోస్ట్ పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట. మళ్ళీ మా మమ్మీ అయితే గుర్తు చేశారు. సో అలా ఫస్ట్ మా మామయ్య అయితే తినిపించారనమాట. తను వచ్చా మా మామయ్య లాగా అండ్ వాళ్ళ డాడీ లాగా ఉందని అయితే మాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. లైక్ ఎవరి పోలికలు ఉన్నాయో, అండ్ లైక్ నాలాగా ఉందా, మా మామయ్య లాగా ఉందా, అండ్ ధృవలాగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మేము స్టార్ట్ చేసేటప్పటికి పవర్ అయితే పోయిందనమాట. సో తను అందుకే అక్కడ అసలు సపోర్ట్ చేయట్లేదు, ఏడుస్తుంది బాగా. సో తర్వాత కొంతసేపటికి మళ్ళీ మేమైతే స్టార్ట్ చేసామన్నమాట తినిపించడం. సో తర్వాత నేను, ధృవ అండ్ మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు అయితే తినిపించారనమాట. ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. తన లైఫ్లో జరిగే ఒక చిన్న హ్యాపీ మూమెంట్ని మీతో అయితే షేర్ చేసుకున్నాము ఇప్పుడు. సో కొంతమంది బేబీస్ అన్నప్రాసన చేసే టైంకి క్రాల్ చేయడం కూడా స్టార్ట్ చేసింటారనమాట. సో వాళ్ళకి లైక్ క్రాల్ చేస్తే ఏం పట్టుకుంటారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో బట్ ఇప్పుడైతే తను క్రాల్ చేసే స్టేజ్లో అయితే లేదనమాట ఇంకా. సో అందుకోసం మేమే తనని ఒక్కొక్క ఐటెం టచ్ చేపిస్తున్నాము ఇక్కడ. సో తర్వాత ఒక ఫోటో తీద్దామని అక్కడ పడుకోబెడితే తనైతే ఇలా దాన్ని అంతా చెరిపేస్తుంది అనమాట. సో తర్వాత తను క్రాల్ చేస్తుందేమో అని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అక్కడైతే పడుకోబెట్టామన్నమాట. బట్ తను అంత దూరం క్రాల్ అయితే చేయలేదన్నమాట. సో అలా ఒక 2 items దగ్గర అయితే తనని పడుకోబెట్టాము. ఫస్ట్ది అయితే మనీ అనమాట. సో అలా పడుకోబెట్టగానే తను మనీని అయితే టచ్ చేసింది అనమాట. సో తర్వాత తనని బుక్స్ దగ్గర అయితే పడుకోబెట్టాము. కోర్స్ మేమిద్దరం చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఒక్క చదువు ఉంటే అక్కడ పెట్టిన అన్ని ఐటమ్స్ని మనం చేయొచ్చు.
కోర్స్ ఆ ఒక్క చదువు వల్లే మేము ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంత జాబ్స్ చేస్తూ ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నాం అంటే అది కేవలం ఒక చదువు వల్లనే అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. మా హ్యాపీ మూమెంట్స్లో మీరు కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.